సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టోటల్ వరల్డ్ వైడ్గా ఉన్న అతిపెద్ద పర్సంటేజ్లో బిగ్ క్రిస్టియానిటీనే ఉన్నారు కదా. మరి అట్లాంటి మతానికి సంబంధించి మీరు చాలా ఎలిగేషన్స్ వేశారు. లైక్ అంటే చాలా తప్పులు ఉన్నాయి వాళ్ళ గ్రంథంలో అని, అసలు వీళ్ళకే క్లారిటీ లేదు అని, ఇంకొకటి ఒకదానికి సంబంధమే లేదు, ఎన్నో వీళ్ళ దానిలోనే ఎన్నో శాఖలు ఉన్నాయి అని కూడా చెప్పారు. ఏంటండి ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి. అంటే క్రైస్తవ మొత్తము ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించిందని మనం చూసుకుంటే, కోట్లాది మందిని నరికి చంపి మతం విస్తరించింది. అది చరిత్ర ఈజీగా చెప్తుంది. మన భారతదేశంలో హిందూ సంస్కృతి ఉన్నట్టు ఆయా దేశాల్లో ఆయా రకాల కల్చర్లు ఉండేటివి. ఆ కల్చర్లన్నీ కూడా వరల్డ్ వైజ్గా మొత్తం మతమే ఉండాలని చెప్పేసి ఈ రోమన్లు, ఈ బ్రిటిషర్స్లు, పోర్చుగీస్ వారు, డచ్ వారు కానీ ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం కోసం కోట్లాది మందిని చంపారు, ఆయా సంస్కృతులను నాశనం చేశారు. మన దేశంలో కూడా హిందూ గుళ్ళ మీద దాడులు జరిగాయి, హిందువుల మీద, అవన్నీ కూడా మన చరిత్ర చెప్పుకుంటూ పోతున్నాం. కానీ ఈ మతంలో మొత్తం మీద ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ టైంలో ఈ మతం ఏంటని తెలుసుకొని ఒక్కొక్క దేశం రికవర్ అవుతూ ఉన్నాయి. అమెరికాలోనే కొన్ని రాష్ట్రాలలో బైబిల్ బ్యాన్ చేసేసారు. ఇంకొని ఇది ఎక్కడ మతం విస్తరిస్తుంది అంటే చదువు లేని చోట, అజ్ఞానుల చోట మాత్రమే ఇది విస్తరిస్తుంది. ఆఫ్రికాలో క్రిస్టియానిటీ ఉంది. ఆ దేశం ఏం బాగుపడింది? రోజు ఆకలితో పిల్లలు 30 మంది చచ్చిపోతున్నారు. అక్కడ క్రిస్టియానిటీ బాగా మెజారిటీగా ఉంది. ఇప్పుడు చాలా చోట్ల చర్చిలు అమ్మకాలకు వచ్చేసాయి. చాలా చోట్ల చర్చికి ఎవరు వెళ్ళట్లేదు. ఇంకొన్ని చోట్ల బైబిల్ బ్యాన్ చేశారు. ఆ క్రిస్టియన్ కంట్రీనే, వాళ్ళు క్రిస్టియన్సే, కానీ వాళ్ళు ఆ మతాన్ని ఆచరించట్లేదు. ఎక్కువగా నాస్తికులు ఉన్నటువంటి మతం కూడా ఈ క్రిస్టియన్లోనే ఉన్నారు. అసలు దేవుడు లేడు అని చెప్పేసి పుస్తకాలు రాసింది, ప్రపంచానికి బిగ్ బ్యాంగ్ ఇవన్నీ ప్రయోగాలు చేసింది కూడా ఆయా మతంలో ఉన్న వాళ్ళే. ఇట్లాగా ఇప్పుడు ఈ మతము మొత్తం మీద మనం చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఒక్క బైబిల్ మీద 35,000 శాఖలు ఉన్నాయి, 35,000 డినామినేషన్లు. అవి ప్రొటెస్టెంట్ అని, ఆర్థోడాక్స్ అని చెప్పేసి, ఫిలిపిన్స్ అని చెప్పి, లూథర్ అని చెప్పేసి, క్యాథలిక్స్ అని చెప్పేసి, ఇలా అన్ని రకాల డినామినేషన్లు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే, ఇందులో కామెడీ విషయం ఏంటంటే, ఈ బైబుల్ అనేది ఇద్దరి పాస్టర్లకి ఒకే అభిప్రాయం ఉండదు. ఉదాహరణకి ఈ బైబిల్ బట్టి ఒక పాస్టరు విగ్రహారాధన చేయొచ్చు అని అంటాడు, లేదు విగ్రహారాధన చేయకూడదు అని చెప్పేసి ఇంకొకరు అంటుంటారు. ఒకరేమో ఈ బైబిల్ ఒక వచనం చూపించి హిందూ దేవుల ప్రసాదం తినకూడదు అని ఒక రిఫరెన్స్ చూపించి తినడు, ఇంకొకటేమో ఇంకొక రిఫరెన్స్ చూపించి తినొచ్చు ఏం కాదు అంటాడు. ఒకడేమో ఈ బైబిల్ని చూపించి ఇందులో స్వస్థతలు లాంటివి చేయకూడదు, అదంతా ఫేక్ అని చెప్పి అప్పుడే పౌలు చెప్పారని చెప్పేసి ఒకడు అంటాడు. లేదా స్వస్థతలు చేయొచ్చు, చేసినట్టు బైబిల్ సాక్ష్యాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా జరుగుతుందని చెప్పేసి ఇంకొక వచనం చూపించవచ్చు. ఒకడేమో ఈయన యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు దేవుడు కాదని చెప్పేసి ఈ యెహోవా సాక్షులను ఒక బ్యాచ్ వాళ్ళు యేసుని దేవుడిగా నమ్మరు. లేదు యేసు దేవుడు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక బ్యాచ్ కొన్ని వచనాలు చూపించి ఈ వచనం ప్రకారం యేసు దేవుడు అని చెప్పేసి ఇంకొక బ్యాచ్ అంటారు. ఇంకొక బ్యాచ్ వచ్చేసి ఈ పెంతెకోస్తు అని చెప్పేసి వాళ్ళు ఆచరించే పద్ధతులు వేరే ఉంటాయి. ఇలాగా ఇద్దరి పాస్టర్లకు కానీ ఇద్దరి క్రైస్తవులు కానీ ఈ బైబిల్ మీద ఏకాభిప్రాయం ఉండదు. అసలు ఓవరాల్ క్రిస్టియానిటీలో జీసస్ అనే పర్సన్ ఒక్కడైనా ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మీరు చెప్పింది యేసు వేరు, యెహోవా వేరు, పరిశుద్ధాత్మ వేరు, మేరీ మాత వేరు. యేసు యెహోవా కాకుండా మళ్ళీ పరిశుద్ధాత్మ వేరా? పరిశుద్ధాత్మ వేరు అంటే తండ్రి యొక్క, కుమార్ యొక్క, పరిశుద్ధాత్మ యొక్క మీకు బాప్తిసం ఇస్తారని చెప్పేసి చాలా మంది అంటుంటారు. ఈ మూడు వేరు. ఈ మూడు రకాల దేవుళ్ళు. ఇందులో మళ్ళీ మేరీ మాతను మాత్రమే పూజించి ఇంకొక బ్యాచ్ కూడా సపరేట్గా ఉంటుంది. అంటే మేరీ మాత దేవత కాదు బైబిల్ ప్రకారంగా. అసలు యేసుప్రభు దేవుడు కాదు. ఒకవేళ యేసుప్రభు దేవుడు అన్నా, అట్లీస్ట్ యేసుప్రభుని దేవుడిగా భావించినా అందులో ఫస్ట్ బాధపడేది యేసుప్రభే. అందులో బైబిలే ఒప్పుకోదు. ఇప్పుడు అసలు బైబిల్ ప్రకారం దేవుడు యెహోవా మాత్రమే దేవుడు. మొట్టమొదటి ఆజ్ఞ ఉంది, నీ దేవుడని యెహోవా నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని మొట్టమొదటి ఆజ్ఞనే ఉంది. ఇందులో బైబిల్లో మొత్తము దాదాపు 1000 పేజీల గల పుస్తకంలో 760 పేజీలు పాత నిబంధన గ్రంథం ఉంటుంది. కొత్త నిబంధన గ్రంథంలో 200 నుంచి 250 పేజీలు మాత్రమే యేసుక్రీస్తు గురించి ప్రస్తావన ఉంటుంది. అందులో కూడా 20 సంవత్సరాలు మిస్సింగ్ ఉన్న, చెప్పిన వచనాలు కూడా కాంట్రాడిక్షన్ ఉండదు. కానీ మొత్తం మీద బైబిల్లో 770 పేజీలు కలిగిన ఈ యెహోవా దేవుడి గురించి ఉంటుంది. కానీ యెహోవా అనేవారు ఒకరు ఉన్నారా, యెహోవా దేవుడు అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఈ రోజులో వాళ్ళని అంత ఈజీగా యేసు అనే భక్తిలోకి బాగా ముంచేశారు.
నేను విలేజ్కి వెళ్తే చాలా మంది కూడా అసలు మీరు ఎందుకు మతం మారారని చెప్పి అడిగితే వాళ్ళు ఏమంటారంటే లేదు నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి, కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి, పాస్టర్ వచ్చి ప్రార్థన చేయడం వల్ల, పాస్టర్ వచ్చి మా కుటుంబ సభ్యులు సార్ పోయినని చెప్పిన వాళ్ళే కానీ బైబిల్ చదివి నాకు బైబిల్లో మంచి విషయాలు నచ్చాయి అని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. పోనీ మీకు యెహోవా దేవుడు యెహోవా ఎవరు ఉన్నారా దేవుడు అని అంటే యెహోవా గురించి కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇట్లాగనమాట. సో ఇదంతా కూడా ఇది ఒక పెద్ద కన్ఫ్యూషన్ బుక్ అసలు జనరల్గా అండి. మేడం. ఇప్పుడు నాట్ ఓన్లీ మన 2 తెలుగు స్టేట్స్, ఏ కంట్రీలోకి వెళ్ళినా ఓ చర్చ్లోకి వెళ్తే మనకు కనిపించేది జీసస్ క్రిస్ట్ క్రాస్ సింబల్, అది దానిపైన ఆయన వేలాడుతున్నట్లు, కొన్ని మీరు చెప్పినట్లు ఈ మేరీ మాత విగ్రహాలు ఇట్లాంటివి కనిపిస్తాయి. అసలు ఈ యెహోవా దేవుడు ఎక్కడ కనిపించలేదు. యెహోవాకు రూపం లేదు, ఆయన ఒక రూపం లేదు, ఒక ఆత్మరూపంగానే ఉంటాడు. యేసు అనేవారు వచ్చినట్టు ఆయన ఇలా ఉన్నట్టు అని చెప్పేసి కొన్ని బైబిల్లో ఉన్నటువంటి లేఖనాల ద్వారా ఆయన రూపం ఇలా ఉంటుందని చెప్పేసి చిత్రీకరించిన వాళ్ళు మాత్రమే. మేరీ మాత కూడా ఇలా ఉండొచ్చు అని చెప్పేసి మామూలుగా ఊహాగానంగా రాసిన వాళ్ళు మాత్రమే. యెహోవా అనేవాళ్ళు ఒక ఆత్మ రూపంగానే బైబిల్ ఉన్నాడు. కాబట్టి అంటే మేడం బైబిల్ అనేది ఇట్స్ కలెక్షన్ ఆఫ్ బుక్, అనేక రకాల పుస్తకాల సముదాయం. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నటువంటి 12 మంది శిశువులు, తర్వాత పౌలు, కొరింథీయులు ఇలా కొంతమంది వచ్చారని, కొంతమంది పత్రికలు రాశారని, మొట్టమొదటిగా బైబిల్ హిబ్రూ భాషలో ఉందని, హిబ్రూ భాష నుంచి ప్రపంచంలో వివిధ భాషలకు తర్జుమా అయిందని, ఆ తర్జుమా అయ్యే క్రమంలో కొన్ని పుస్తకాలు తీసేశారు, కొన్ని పుస్తకాలు కలిపారు. అలాగని ఇప్పుడు ఉన్నటువంటి ఈ 66 పుస్తకాలు వేరు, గతంలో కొన్ని పుస్తకాలు తీసేశారు, లేదంటే ఈ 72 పుస్తకాలు అని చెప్పేసి ఇలాగ మొత్తము బైబిల్ ఎవరు రాశారు అనే దాని మీద లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు ఇప్పటికీ లేవు, చరిత్రలో ఎక్కడా లేదు. కేవలము అనేక రకాల పుస్తకాలను కలిపారు. ఇది యేసుతో ఉన్నటువంటి 12 మంది శిష్యులలో అందులో ఒక అతను చనిపోతాడు గురేసుకొని, తర్వాత పౌలు ఇంకొంతమంది వచ్చి రాశారని ఈయన అంటుకుంటూ ఉంటారు. అంతే, ఎవరు రాశారనేది క్లారిటీగా ఆధారాలు అయితే ఎక్కడ కూడా చరిత్రలో లేదు. ఓకే, మనము వాళ్ళు ఇప్పుడు అవన్నీ కూడా యేసు వాళ్ళ శిష్యులు మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ సువార్తలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు యేసుతో ఉన్నప్పుడు వాళ్ళు ఏమేమి చూశారనేది వాళ్ళు చెప్పి రాసినట్టే కానీ అదే మనం ఫాలో అవుతున్నాం. కానీ చరిత్రలో ఇతను రాశాడని చెప్పేసి పేరైతే ఎక్కడ లేదు.